హాయ్ అండి, వెల్కమ్ టు రక్షిత టైలరింగ్. నిన్నటి వీడియోలో మీకు టీటీసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టీటీసీ అంటే టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అండి. ఇదిగో ఇలా ఉంటుంది సర్టిఫికేట్. ఈ కోర్స్ చేయడానికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ అయితే సరిపోతుందండి. 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయ్యుండి మీకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వచ్చుంటే ఈ కోర్స్కి ఎలిజిబుల్. టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ వచ్చిన వాళ్ళు లోయర్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుందండి గవర్నమెంట్. ఎవ్రీ ఇయర్ కూడా మీకు నవంబర్ నెలలో నోటిఫికేషన్ అనేది టీటీసీ నోటిఫికేషన్ పడుతుంది. అప్పుడు దానికి అప్లై చేస్తే మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ లోయర్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ టీటీసీ ట్రైనింగ్కి వెళ్ళడానికి ఎలిజిబుల్. ఈ టీటీసీ ట్రైనింగ్లో 45 days కానీ 49 days కానీ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మనకి టీచింగ్ మెథడాలజీ, చైల్డ్ సైకాలజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనకి టీచింగ్ అయితే చేస్తారండి. ఈ లోయర్ సర్టిఫికెట్ ఈ విధంగా ఉంటుంది. మనం లోయర్ రాసిన వాళ్ళు మాత్రమే టీటీసీ ట్రైనింగ్ అవ్వడానికి ఎలిజిబుల్. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత మనకి ఈ లోయర్ సర్టిఫికెట్, టీటీసీ సర్టిఫికెట్ మన చేతికి వస్తాయండి. తర్వాత హైయర్ ఎగ్జామ్ కూడా మనం రాయవలసి ఉంటుంది. ఈ లోయర్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ హైయర్ ఎగ్జామ్ కూడా రాయాలండి. ఈ 2 ఎగ్జామ్స్ అయిన తర్వాత థియరీ ఎగ్జామ్ కూడా ఒకటి ఉంటుంది. థియరీ ఎగ్జామ్ కూడా మనం రాయవలసి ఉంటుందండి. ఈ 3 ఎగ్జామ్స్ అయిన వాళ్ళు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గా ఎలిజిబుల్ అండి. ఏ స్కూల్లో అయినా, కాన్వెంట్లో అయినా, కేజీబీవీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో టీచర్గా మనం వర్క్ చేయొచ్చు. అలానే ఈ 3 కాకుండా మేము డైరెక్ట్గా ఐటీఐ డ్రెస్ మేకింగ్ కానీ, ఐటీఐ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ కానీ, ఐటీఐ ఫ్యాషన్ టెక్నాలజీ కానీ చేసిన వాళ్ళు అయితే ఇది ఐటీఐ సర్టిఫికెట్ అండి. ఐటీఐ ఈ 3 కోర్సులు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇది 1 year కోర్సు, 2 years కోర్సు ఉంటాయండి. ఈ 1 year కోర్స్ చేసినా, 2 years కోర్స్ చేసినా మనం టీటీసీ ట్రైనింగ్ అవ్వడానికి ఎలిజిబుల్. అలా కూడా మనం చేయొచ్చండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.